ఎన్ని దాడులైనా చేయండి, ఎన్ని దౌర్జన్యాలైనా చేయండి, ఎంత అరాచకమైనా సృష్టించండి, ఎంత బీభత్సానికైనా తెగించండి, ఎంతటి రక్తపాతానికైనా వెనుకాడకండి, ఏమైనా చేయండి, ఎంతకైనా దిగజారండి. పులివెందుల జెడ్పీటీసీ స్థానం మాత్రం నా చేతికి దక్కాలి. అధినాయకుడే ఇలాంటి ఆదేశాలిస్తే ఇక సైకో సైన్యం ఊరుకుంటుందా? రాడ్లు, కత్తులు, కర్రలు, పెట్రోల్ బాటిలతో పులివెందులలో రణరంగం సృష్టిస్తున్నారు. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డిపై 30 మంది టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. అమరేశ్వర్ రెడ్డి తలకు బలమైన గాయం కాగా సురేష్ రెడ్డి చేయి విరిగిపోయింది. ఈ రోజు మళ్లీ రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాముపై 100 మందికి పైగా ఎల్లో సైకోలు విరుచుకుపడ్డారు. వాళ్ళిద్దరి ప్రాణాలు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నానా బీభత్సం సృష్టించారు. వారి వాహనంపై పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం చేశారు. ఎల్లో సైకోల దాడిలో గాయపడ్డ వాళ్ళిద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తు ఈ దాడి నల్లగొండవారిపల్లి అనే చిన్న పల్లెటూరులో జరిగింది. అదే ఏదైనా నిర్మానుష్య ప్రాంతంలో జరిగి ఉంటే వారి ప్రాణాలు పోయి ఉండేవని ఆ పల్లె ప్రజలు చెబుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో టీడీపీ గుండాలు పులివెందులలో వాలిపోయారు. చంద్రబాబు అరాచకం ఏ స్థాయికి చేరిందంటే 2 రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఒక్కటి మాత్రం నిజం, దాడులు దౌర్జన్యాలు చేసైనా విజయం సాధించాలి, ప్రత్యర్థి ప్రాణాలు తీసైనా పదవి దక్కించుకోవాలి. ఇదే లక్ష్యంతో పులివెందులలో రక్తపాతానికి సిద్ధమైపోయారు చంద్రబాబు పంపిన సైకోలు. ఒక్కసారి నిన్న ఈరోజు జరిగినటువంటి దాడుల దృశ్యాల్ని స్క్రీన్ పైన చూద్దాం. నిన్న 5వ తారీఖున అమరేశ్వర్ రెడ్డి అలాగే సురేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి, అలాగే అమరేశ్వర్ రెడ్డి ఇద్దరూ కూడా ఒక వివాహ కార్యక్రమానికి హాజరైతే 100 మందికి పైగా టీడీపీ గుండాలు ఏ విధంగా దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీయడానికి చూశారో ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. సురేష్ రెడ్డి చేయి విరిగిపోయింది. అమరేశ్వర్ రెడ్డికి తల పగిలి గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి వీళ్ళపైన కేసులు లేవా? కొట్టిన వాళ్ళపైన, దాడి చేసిన వారిపైన, వాళ్ళ ప్రాణాలు తీసేందుకు తెగించినటువంటి వారిపైన ఎలాంటి కేసులు పెట్టారు? ఎంతమంది పైన కేసులు పెట్టారు? వారిని అరెస్ట్ చేశారా? అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏమైనా చేశారా? లేదు. ఇక్కడ రెండోది, నిన్న జరిగిన ఘటన కదా, ఇది మరిచిపోకముందే, అంటే వీళ్ళు ఏ స్థాయికి బరి తెగించారంటే పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేతిలో పెట్టాలి. అందుకు ఏ మార్గానైనా ఎంచుకోండి. మీరు దాడులు చేస్తారా, దౌర్జన్యాలు చేస్తారా, రాళ్ళు అలాగే కర్రలు, కత్తులు, పెట్రోల్ బాటిళ్ళు తీసుకుని విచక్షణారహితంగా బీభత్సం సృష్టిస్తారా, ప్రాణాలే తీసేందుకు ముందుకు వెళతారా, ఏమైనా చేయండి. ఈ పులివెందుల జెడ్పీటీసీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టాలి. ఇప్పుడు ఈ లక్ష్యంతోనే టీడీపీ గుండాలు పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. 10,600 ఓట్లున్నటువంటి ఒక జెడ్పీటీసీ స్థానానికి ఇంత అరాచకం సృష్టిస్తున్నారంటే, ఇంకా చెప్తున్నాను సార్, 100 మందికి పైగా బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టారు 100 మందికి పైగా. ఎక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు రాకూడదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు రాకూడదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రచారం జరగకూడదు. అంతా ఈ గూండాలు, సైకోలు మాత్రమే పులివెందులలో రాజ్యం ఏలాలి. రెండో రోజు ఈరోజు ఏం జరిగిందో చూడండి ఒకసారి. 6వ తారీఖు ఈరోజు చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రామలింగారెడ్డి ఆ ఇద్దరిపైన దాడి చేశారు ఒక పల్లెటూరు దగ్గర. వారిద్దరిపైన 100 మందికి పైగా టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలు, కత్తులు, గడ్డపారలు, పెట్రోల్ బాటిళ్ళు, వాళ్ళ వాహనం పైన పెట్రోల్ కూడా పోసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూస్తున్నాం రమేష్ యాదవ్ గారు, ఒక ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు, బీసీల గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు. వారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు. మనం అడిగితే చెప్తారా? చెప్పరు. కాకపోతే జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు వీళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు నీతి సూక్తులు, సుమతి శతకాలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక బోధనలు ఎంత చక్కగా చెబుతారంటే
చంద్రబాబు నాయుడు గారికి మించిన శాంతి దూత ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరన్నట్టుగా చెప్తారు. ఓకే, చెప్పుకోండి సార్, కానీ ఇక్కడ జరుగుతున్న దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను చంపడానికి 100 మందికి పైగా పచ్చ సైకోలు దాడి చేస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీకి చూడండి ఏ స్థాయిలో గాయాలయ్యాయో. ఒక బీసీ నాయకుడి పైన ఈ రకంగా దాడి చేస్తారా? ఇంత దుర్మార్గమా? ఏం కావాలి? జస్ట్ ఒక జెడ్పీటీసీ స్థానం కావాలి. ఈ రాష్ట్రంలో చాలా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉంటే మీకు ఒంటిమిట్ట, పులివెందులు మాత్రమే కనిపించి ఆ 2 స్థానాలను మాత్రం తీసుకోవాలి. దానికి ఏ మార్గమైనా ఎంచుకోవాలి. ఎవరు సమాధానం చెప్తారు సార్? ఒకసారి రమేష్ యాదవ్ గారు ఏం మాట్లాడారో ఆ గాయాలు చూడండి సార్. ప్రాణాలు పోయేవి ఈరోజు. అది పల్లెటూరులో జరగకుండా ఉంటే ఆ గ్రామస్తులు చెప్తున్నారు. నిర్మానుష ప్రాంతంలో అయితే వాళ్ళని చంపేసేవాళ్ళు. ఎవరు సమాధానం చెప్తారు? నిన్న ఎవరైతే దాడి చేశారో అక్కడ సురేష్ రెడ్డి పైన, అమరేశ్వర్ రెడ్డి పైన, వాళ్ళే ఇప్పుడు రామలింగారెడ్డి, రమేష్ యాదవ్ పైన దాడి చేశారు. వాళ్ళపైన నిన్ననే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ దాడి జరిగేదా? ఒకసారి రమేష్ యాదవ్ గారు ఏమన్నారో ఆ బయట వినిపించండి సార్. నుంచి ఒక బలరో వచ్చింది, ఇటు సైడ్ నుంచి ఒక బలరో కార్ వచ్చి మధ్యలో మమ్మల్ని లాక్ చేసేసింది. సుమారుగా 100 చిల్లర పైన వచ్చింటారు. అందరూ కట్టెలు, రాడ్లు, కత్తులు అవన్నీ తీసుకొచ్చి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళన్నీ బండిపైన అంతా వేసేసి పెట్రోల్ తీసుకొచ్చి బండిపైన వేసేసి చుట్టంతా రౌండప్ చేశారు. వేసి ఆ డోర్లంతా గుంజి అవతలలో గుంజారు, యువతలలో గుంజేసినారు. రామన్నకు వెనకాల అద్దం పగలగొట్టి రాడ్ లోపలేసి కొట్టేదాక ఈ తల దగ్గర తగిలింది. అదే రాడ్లు వచ్చి నాకు వెనకాల బ్యాక్ సైడ్ అంతా తగిలింది. తగులుతానే ఇంకా డోర్లన్నీ బ్రేక్ చేసేసరికి డోర్లన్నీ ఊడిపోయేసరికి బయటికి లాక్కుని వెళ్ళిపోయారు. అంటే మా పిఎస్ఓని నన్ను తీసుకుని వచ్చి లోపల కారు వచ్చి ఎదురుగా ఫాస్ట్గా వేరే కారుని దాన్ని కొట్టుకుంటా మేము ఇట్లా అట్లా పోలీసు వాళ్ళు కంప్లీట్గా వన్ సైడ్ కుటుంబ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తున్నారు. అదే కనుక పోలీసులు మా దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 50 మీటర్స్లో మొత్తం పోలీస్ పెట్రోల్లో ఉన్నారు. మేము ఫాస్ట్గా వచ్చి ఆడ కొడుతున్నారని మా బండ్లు చూసి అప్పుడు వాళ్ళు పోలీసులు పరిగెత్తారు. అప్పుడే నాకు అర్థమైంది ఇంకా ఏమీ ఇక్కడ కరెక్ట్ 50 మీటర్స్ మాకు ఇన్సిడెంట్ జరిగే దగ్గరికి ఆ పోలీసు వాళ్ళు ఉండే దగ్గరికి 50 మీటర్స్ మేము కార్లో ఫాస్ట్గా వస్తే అప్పుడు పోలీసులు పరిగెత్తుకుంటూ పోయారు. అది పోలీసులు చేసిన పరిస్థితి. ఇన్ని దాడులు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి, హత్యాయత్నాలు చేసి ఈరోజు టీడీపీ నాయకులు పేర్లు చెప్పను కానీ పులివెందులలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద టీడీపీ నాయకులు కూడా ధైర్యంగా రొమ్ము విరుచుకొని పులివెందుల నడివీధులలో తిరుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడే కాదు, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తిరిగారు. అంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన చేయలేదు కాబట్టి, ఏ రోజు పులివెందులలో ఈ రకమైన దాడులకు పురిగొల్పలేదు కాబట్టి, ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేయలేదు కాబట్టి చాలా హ్యాపీగా గుండె మీద చెయ్యేసుకొని రొమ్ము విరుచుకొని తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చాక మరింత రెచ్చిపోతున్నారు. సార్ ఒక్కటి మాత్రం నిజం, మీరు చేస్తున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు అది కూడా వైఎస్ఆర్సీపీ మొదలు పెడితే ఇక ప్రజాస్వామ్యం బ్రతికి ఉంటుందా? అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది ఉంటుందా? అందుకే సంయమనం పాటిస్తున్నారు. వాళ్ళు ఎంత సంయమనం పాటిస్తుంటే మీరు అంతలా రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలా? ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ప్రాణాలు తీసేందుకు కూడా తెగించాలా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, నిన్న దాడులు చేసిన వాళ్ళే మళ్ళీ ఈరోజు చేశారని చెప్పాను కదా. చిన్న పోస్టు, ఈ ప్రభుత్వం కనీసం మాకు ఎటువంటి అమ్మఒడు అంటే వాళ్ళు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి కదా, తల్లికి వందనం, ఇంకేదో ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేదని పోస్టు పెడితే తీసుకెళ్లి మరుసటి రోజు జైల్లో పెట్టారు. కానీ ఆ విధంగా దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు చూస్తుంటే వాళ్ళని మాత్రం నడివీధిలో వదిలేశారు. ఇది ప్రభుత్వం గొప్పతనం.